ఇదే సినిమా యాక్టర్లు కూడా. ఎస్ సినిమా సార్, యాక్టర్లు చాలా మంది మాట్లాడుతున్నారు మీరు ఒక్కొక్క అన్నట్టు. సార్, ఇప్పుడు ఈ అన్వేష్ విషయంలో అతను విదేశాల్లో ఉండి హిందూ దేవతల గురించి, అలాగే రామాయణ మహాభారతం, అలాగే ఆడవాళ్ళ గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సో మరి అలాంటి వాళ్ళకు ఇక్కడ చట్టాలు వర్తిస్తాయా సార్? చట్టాలు వర్తిస్తాయి. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కదా వర్తించేది. కనుక ఆయన ఇప్పుడు వీళ్ళు ఏదైతే బ్యాంకు దోపిడీలు అవి చేసి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, నీరజ్ మోడీలు, ఆ మోడీలు లాగా అక్కడికి వెళ్ళి కోర్టుల్లో ఫైట్ చేసి ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కూడా 1000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు దోపిడీ చేసిన వాళ్ళను ఈ ప్రభుత్వాలు తీసుకురాలేకపోయినాయి. కనుక వీళ్ళను ఈ మాటలు అన్నందుకు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తాము మన ప్రభుత్వాలు అనడానికి అవకాశం లేదు. కానీ వస్తే మాత్రం తప్పకుండా కేసులు అవుతాయి. ఎన్ని కేసులు అయినా కూడా ఇవన్నీ కూడా మాటల యుద్ధమే కనుక పెట్టి కేసే అవుతుంది. పెద్ద క్రైమ్ లేదు, దీంట్లో ఏమీ లేదు. కనుక ప్రజలు శిక్షించడమే మంచిది. దీనికంతా కూడా సింపుల్ గా మీ డబ్బులతో వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, దేశం తిరుగుతున్నాడు, మీకేదో చూపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ చివరకు దాడి చేసింది మీ సంస్కృతి, మీ సభ్యత, మీ సీతమ్మ, మీరు అత్యంత గౌరవంగా చూసే మీ ద్రౌపది, వీళ్ళందరి పైన దాడి చేస్తా ఉన్నాడు కదా, బురద తల్లుతా ఉన్నాడు కదా. కనుక వీళ్ళని ఏం చేయాలి అంటే సింపుల్ గా క్లోజ్ చేసుకోవాలి. రాజు న్యూస్ అనేది ఒక గొప్ప ఛానల్ అని అనుకున్నాను. నేను మాట్లాడుతున్నాను, నాకు ఇష్టం లేదు రాజు న్యూస్, నా మనోభావం దెబ్బతీస్తుంది అని అంటే నేనేం చేయగలను? స్విచ్ ఆఫ్ చేసుకుంటాను, ఆ వైపు చూడను ఇంకోసారి. అలాంటిది అంతే, ఇది కూడా అంతే. సోషల్ మీడియాలో ఇంకోసారి ఈ అన్వేష్ అనేవాడు కనపడితే మనం చూడకూడదు, అంతే. స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందే. వీళ్ళందరికీ బెస్సింగ్ ఈ ప్రకాష్ రాజులు, నాగబాబులు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఈ అనసూయలు వీళ్ళ సినిమాలు. ప్రకాష్ బాబు ఎందుకు ఇంకా వర్ధిల్లుతున్నాడు? సెలబ్రిటీని కనుక నేను ఆ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను, తిడతాను. సిఐటియు మీటింగ్ లో వెళ్ళేసి హిందుత్వను తిడతాడు, సిఐటిలో మీటింగ్ లో వెళ్ళేసి మాట్లాడేస్తున్నాడు తన ఇష్టం. నేను సెలబ్రిటీ కనుక మాట్లాడేది. అయితే నీ సినిమాలు ఎట్లా నడుస్తాయి? సెలబ్రిటీ కనుక నీ సినిమాలు నడుస్తాయా? ఇక్కడికి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే సినిమాలు నడుస్తాయా? ప్రజలందరూ అనుకుంటే ఎలా నడుస్తాయి? కనుక ప్రజలు ఇది కూడా గుర్తించాల్సిన సమయం. ఇలాంటి దుర్మార్గులకు జవాబు చెప్పాలంటే మీరే చెప్పాలి. ఎలా అయితే ఇప్పుడు ఈ యొక్క అన్వేషికి మీరు బుద్ధి చెప్తున్నారో అందరూ డిలీట్ అవుతున్నారు, లక్షల సంఖ్యలో. 25 లక్షల నుంచి నేను అనుకుంటాను రేపు ఒక 5 లక్షలు కూడా మిగలరు అతను. వాడి బూతులు వినడానికి ఎవరికి ఇష్టం కూడా లేదు కనుక అందరూ వెళ్ళిపోతారు. అలాంటిది ఈ సినిమా యాక్టర్లు కూడా అంతే. వీళ్ళు ఇప్పుడు దయచేసి నేను ఒక మాట అంటున్నాను, అనసూయ గారు ఎందుకు మాట్లాడారమ్మా ఆ విధంగా? ఆమె మనోభావాలు కాదు ముఖ్యం. ఇది కూడా ఒక ప్రచార ధోరణి. అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళకు పాపులారిటీ వస్తుంది. ఇంత పెద్దగా అనసూయ గురించి ఎవరు మాట్లాడకుండా లేకపోతే ఆమెను చూడండి. నేను చెప్తున్నాను, ఆమె నా బాడీ నా ఇష్టం అన్నది. సరే, మీ ఇష్టం తప్పకుండా. నేనేమంటున్నా అంటే మీ ఇష్టం, మీ బాడీ, మీ డ్రెస్ మీ ఇష్టం, మీ ఇంట్లో. కానీ మీరు సొసైటీలో ఉన్నారు, సినిమా ఫీల్డ్ లో ఉన్నారు. సినిమాలో ఒక క్యారెక్టర్ గా ఒక అవసరం కోసం ఒక డ్రెస్ కాస్త అసభ్యంగా అది కనపడ్డదంటే దేర్ ఈస్ ద మీనింగ్ ఇన్ ఇట్. అండ్ మీరు అలా చేశారు అంటే డైరెక్టర్ చెప్పారు, మీరు చేశారు. కానీ మీరు నిజ జీవితంలో కూడా కొన్ని ఎందుకు తీస్తున్నారో తెలియదు. మీరు రీల్స్ చేస్తున్నారు, మీరు థైస్, బాడీ అన్ని చూపిస్తూ ఎందుకు పెడుతున్నారో తెలియదు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంటే మీరు పాపులర్ కావాలనుకుంటున్నారు ఈ రకంగా. ఇది ఎక్కడి దుర్మార్గం ఇది అండి? నాకు అర్థం కాదు. మీ ఇష్టమే, కరెక్టే. ఇంత చిన్న డ్రెస్సులు వేసుకొని మీరు మీ అబ్బాయి అంటే 11 ఏళ్ళు 10 ఏళ్ళ అబ్బాయితో కలిసి మీరు స్విమ్మింగ్ పూల్లో మీ హస్బెండ్ తో తిరుగుతున్నారు, మంచిదే, మీ కుటుంబం అది. కానీ షూట్ చేసి మీ స్విమ్మింగ్ షూట్ లో డ్రెస్ లో మీరు మీ యొక్క బాడీ పార్ట్స్ ని అందరినీ ప్రదర్శన చేస్తూ రీల్ తీస్తూ దాన్ని మంచిగా షూట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఎవరి కోసం పెడుతున్నారు? ఎందుకు కొరకు పెడుతున్నారు? మా ఇంట్లో యువకులు ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు, మీరు చూడాలా? సరే, స్విచ్ ఆఫ్ చేసుకుంటాం, అది వేరే విషయం. కానీ మీరు చేస్తున్నది గొప్ప పని అనుకుంటున్నారా? పాపులారిటీ కొరకు అంగాంగ ప్రదర్శనలు చేస్తాం మేము, మాకు స్వేచ్ఛ ఉంది అని అంటే ఇది ఏంటిది? నేను అడుగుతున్నాను. ఇట్లా నేను అనసూయని అనడం లేదు, ఇలా చేసే వాళ్ళందరినీ అంటున్నాను. మీ అంగ ప్రదర్శన ఏదైతే ఉందో దీనికి ఇంగ్లీష్ లో మెడికల్ లాంగ్వేజ్ లో ఎగ్జిబిషనిజం అనే ఒక రోగం ఉంటుందమ్మా మనుషులకు కొందరికి. ఈ ఎగ్జిబిషనిజం అనే ఈ రోగం ఏంటి అంటే వాళ్ళ అంగ ప్రదర్శన చేసుకోవాలని ఉంటుంది. వాళ్ళు చూడకూడని భాగాలన్నిటినీ ప్రదర్శించుకోవాలనే ఒక కోరిక ఉంటుందంట. అలాంటి రోగం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మధ్యన
సినిమాలో కాకుండా సోషల్ మీడియాలో ఇవన్నీ పెట్టేసి చూపిస్తున్నారు. ఎంత దుర్మార్గం ఇది మరి. ఎవరు ఏమనొద్దు, మాకు స్వేచ్ఛ ఉంది, మాకు రైట్ ఉంది, డ్రెస్ నా ఇష్టం ఉన్నట్టు, నా హక్కు. ఈ హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ప్రమాదం. వీళ్ళెప్పుడు కూడా బాధ్యతల గురించి మాట్లాడరు. బాధ్యతలు నిర్వహించకుండా హక్కులు అడగడానికి వీల్లేదు. నేను అంటున్నాను, ఈ భారతదేశము బాధ్యతలకు పెట్టింది పేరు. ఎప్పుడు కూడా బాధ్యతల గురించి వరయ్యారు కానీ, నీ అన్నగా నీ బాధ్యత ఏదిరా, తండ్రిగా నీ బాధ్యత ఏంటి, కొడుకుగా నీ బాధ్యత. ఇది ఈ సమాజం, భారత సమాజం మాట్లాడే, భారతీయ సమాజం, హిందూ సమాజం. కనుక హక్కుల గురించి మాట్లాడే సమాజం కాదు ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మనోహర్ గారు ఈ డిబేట్లో పాల్గొన్నందుకు. సో చూసారు కదండి, ఎవరైనా అంతే ఇష్టం ఉన్నట్టు యూట్యూబ్ పెట్టి మీ ఇష్టం ఉన్న మాటలు అయితే ఎవరు కూడా మాట్లాడద్దు. అటు అమ్మాయిలపై కానీ, మెయిన్గా హిందూ దేవతలపై కానీ, మీకు నోరు ఉంది కదా, ఒక ఛానల్ ఉంది కదా, నాకు వ్యూస్ ఉన్నాయి చూస్తారని మాత్రం ఎవరు అనుకోవద్దు. సో ఇప్పుడు అన్వే విషయంలో జరుగుతుంది, చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ ఇప్పుడు మాత్రం జస్ట్ 2 days నుంచి అతన్ని అందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో ఇప్పటికీ కూడా అతని ఛానల్ అయితే అన్సబ్స్క్రైబ్ చేస్తూనే ఉన్నది. సో ఇలాంటి వాళ్ళైతే మళ్ళీ తెరపైకి కూడా రావద్దు. యూట్యూబ్ ఛానల్స్ పెట్టే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా కంటెంట్ చూసి ఏం మాట్లాడుతున్నామో చూసి పెట్టండి. సో